సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి సార్ ఇప్పుడు ఒక 10 మంది ఫ్యామిలీస్ని తీసుకుంటే 10 మంది ఫ్యామిలీస్లోనూ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉంటాయి. ఒక 30+ 40+ ఉన్న వాళ్ళల్లో 50+ ఉన్న వాళ్ళల్లో ఖచ్చితంగా ఉండే సమస్య ఇది. అంటే మెయిన్ సమస్య ఏంటి, నీకు హెల్త్ ఎలా ఉంది అంటే గ్యాస్ తప్ప ఏం లేదు బాగానే ఉందని చెప్తూ ఉంటారు కూర్చున్నప్పుడు. సో ఈ గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి మనం ఎలా బయటపడాలి అంటారు? సర్వేషు రోగేషు అజీర్ణం కారణం స్మృతం అని చెప్పేసి పురాతన ఆయుర్వేద వైద్యం ఏనాడు చెప్పడం జరిగిందమ్మా. మన మహర్షులు ఈ శ్లోక రూపంలో దీని విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే సర్వేషు రోగేషు అజీర్ణం కారణం స్మృతం, అన్ని రోగాలకి కరెక్ట్గా చెప్పారమ్మా. ఒక జబ్బు వచ్చిందంటే బేస్ అదే, ఆర్జన్ అదే. సో ఎప్పుడైతే ఈ యొక్క అజీర్ణం అంటే ఈ రోజుల్లో మనం చెప్పుకునేటువంటి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య మొదలైందో సర్వ వ్యాధులకు కారణభూతం అవుతుంది. వచ్చినటువంటి వ్యాధులు త్వరగా తగ్గవు. మీరు చాలా మందిని గమనిస్తూనే ఉంటారు. సో వివిధ రకాలైనటువంటి వ్యాధులకు వివిధ రకాలైనటువంటి మందులు వాడుతుంటారు, కానీ ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గితే కానీ వాటికి పూర్తిగా నివారణ ఉపాయం జరగదు. లేకపోతే తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంటుంది, కానీ మళ్ళీ ఆ మందుల యొక్క ప్రభావం అయిపోతేనే నేనున్నాను రెడీగా అని చెప్పేసి మళ్ళీ మొదలవుతుంటుంది. సో ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యను ఎప్పుడైతే మనం క్లియర్ చేయగలమో అప్పుడు జబ్బులు రాకుండా ఉంటాయి. వచ్చినటువంటి వ్యాధులు కూడా జబ్బులు కూడా చాలా త్వరగా తగ్గిపోతాయి అన్నమాట. ఇది చాలా మంది తెలియదు. ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి వివిధ రకాలైనటువంటి పరిశోధనలో కూడా మరి మేధావులు, వైద్యులు, ఈ సైంటిస్టులు గుర్తించినటువంటి వాస్తవ సత్యాలమ్మా ఇవన్నీ. మన మహర్షులు ఏనాడు చెప్పినటువంటి ఆ వాస్తవ సత్యాల్ని ఈరోజు మరి మేధావులు, సైంటిస్టులు, వైద్యులు వీళ్ళందరూ కూడా గుర్తించడం చాలా సంతోషించదగ్గ విషయం, గర్వకారణమ్మా మనకి. సో ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య కలిగేందుకు స్వయంకృత అపరాధాలు అనేక రకాలైన కారణాలమ్మా. అంటే మనకు తెలిసి చేసేటువంటి తప్పులు అంటే వేడక ఆహారం తీసుకోకపోవడము, కాఫీ టీలు ఎక్కువగా తీసుకోవడము, అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోవడము, రాత్రి పూట ఎక్కువగా నిద్ర మేల్కోవడము, ఇట్లాంటి అనేక రకాల స్మోకింగ్, ఆల్కహాల్, మానసిక ఒత్తిడి, ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య కలుగుతుందన్నమాట. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కలుగుతుంటుంది అనమాట. మరి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య కలిగినప్పుడు తాత్కాలికంగా ఏదో టాబ్లెట్స్ వేసుకొని తాత్కాలికంగా ఉపశమనం పొందేటువంటి వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉంది, కానీ సహజ సిద్ధమైనటువంటి ఔషధాల మీద సరైనటువంటి అవగాహన లేకపోవడం చేత చాలా మంది మరి సహజంగా దొరికేటువంటి ఔషధాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారమ్మా. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఔషధానికి నేను వాడుకున్నట్లయితేమా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వల్ల వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి లక్షణాలమ్మా. అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య అంటే రకరకాల పేషెంట్లకు రకరకాల సమస్యలు వస్తుంటాయి. ఇదమిద్దంగా ఈ లక్షణాలు ఉన్నప్పుడే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఖచ్చితంగా ఈ లక్షణాలు ఉంటాయని చెప్పడానికి కూడా లేదమ్మా. సో తేన్పులు రావచ్చు, గొంతులో మంట ఉండొచ్చు, వాంతి వచ్చినట్లు ఉండొచ్చు, తల బరువుగా ఉండొచ్చు, వికారంగా ఉండొచ్చు, అదేవిధంగా చెస్ట్లో పట్టేసినట్టు ఉండొచ్చు, తర్వాత గుండెల్లో మంట ఉండొచ్చు, కడుపులో బాధ ఉండొచ్చు, కడుపులో ఉబ్బరంగా ఉండొచ్చు, కడుపులో వికారంగా ఉండొచ్చు, మోషన్ సరిగ్గా కాకపోతుండవచ్చు, మోషన్ 4-5 సార్లు అవుతుండవచ్చు, అయినప్పటికీ అసంతృప్తిగా మోషన్ అయ్యేటువంటి పరిస్థితి ఉండవచ్చు, మోషన్లో స్మెల్ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుండవచ్చు. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వల్ల వివిధ రకాలైన నొప్పులమ్మా. మెడ నొప్పులు రావచ్చు, తలనొప్పి రావచ్చు, మోకాళ్ళ నొప్పులు రావచ్చు, తర్వాత ఈ యొక్క భుజం నొప్పి రావచ్చు, వీపు నొప్పి రావచ్చు, కాళ్ళ నొప్పులు రావచ్చు, పిక్క నొప్పులు రావచ్చు. చాలా మందికి తెలియదమ్మా ఇది. ఎప్పుడైతే అది కరెక్ట్ గా మనం ఔషధాన్ని వాడి దాన్ని రెక్టిఫై చేయగలిగితే చాలా శాతం మందిలో చాలా మంది కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారమ్మా. సో ఇలాంటి సమస్యలు తగ్గేందుకు ఇంతకుముందు కూడా అనేక రకాలైన ఫార్ములా చెప్పడం జరిగిందమ్మా. అలాంటి ఫార్ములాని మరొక అనుభూతమైనటువంటి ఫార్ములాని, అందరూ తయారు చేసుకోదగ్గ ఫార్ములాని, ఈజీగా అందుబాటులో ఉండేటువంటి ఫార్ములాను చాలా చీప్గా చౌక ధరకే దొరికేటువంటి ఆ యొక్క మూలికలతో ఆహార ఔషధాలతో ఎలా తయారు చేసుకోవాలని చెప్తాను చూడమ్మా. దీనికి జీలకర్రని కాస్త వేయించేసేసి పౌడర్ చేసి 100 గ్రాములు తీసుకోవాలమ్మా. వాము అన్ని మనకు తెలిసినమ్మా. వామును కాస్త వేయించేసేసి పౌడర్ చేసేసి ఒక 10 గ్రామ్స్ తీసుకోవాలి. అదేవిధంగా మూడవ పదార్థంగా అతి మధురం అమ్మా. అతి మధురం ఇది ఒక్కటి ఎగ్జాక్ట్లీ చాలా తీయగా ఉంటుందమ్మా. సో అతి మధురం పొడి మార్కెట్ లో దొరుకుతుంది, అది ఒక 10 గ్రామ్స్ తీసుకోవాలి. అట్లే సైంధవ లవణం, రాక్ సాల్ట్ అంటారు. ఈ మధ్య కాలంలో మరి ఆరోగ్య స్పృహ అవగాహన పెరిగిపోయింది కాబట్టి ఎక్కువ మంది ఇళ్లలో సైంధవ లవణం కూడా ఉంటుందమ్మా. ఇది ఒక 10 గ్రాములు. సో ఆ జీలకర్ర,
100 గ్రాములు, వాము 10 గ్రాములు, అతిమధుర చూర్ణం 10 గ్రాములు, సైంధవరణ చూర్ణం 10 గ్రాములు. ఈ అన్ని పదార్థాలు కలిపితే సువాసన భరితమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ను తుదముట్టించేటువంటి ఔషధం రెడీ అయిపోయినట్టమ్మా. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్నమ్మా ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు 2 సార్లు, ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి, హాఫ్ గ్లాస్ వాటర్, మామూలుగా ఈ గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళు అయితే సరిపోతాయమ్మా. ఒక అర్ధ చెంచా పొడి ఇది వేసుకొని తాగుతుంటేమా చాలా త్వరగా, శీఘ్రంగా, వెంటనే, సత్వరమే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు పనిచేసి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించినటువంటి నేను చెప్పినటువంటి లక్షణాలు ఏవైతే నేను ప్రత్యేకంగా మెన్షన్ చేశాను, ఈ లక్షణాలతో పాటు నేను చెప్పినటువంటి లక్షణాలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ లక్షణాలు ఏమైనా ఉన్నప్పటికీ ఆ లక్షణాలు కూడా తగ్గిపోయేటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫార్ములాలు ఉన్నాయమ్మా. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకొకటి ఏంటంటే ఈ రోజుల్లో చెప్పాను కదమ్మా, మనకు తెలిసినప్పటికీ కొంతమందిలో ఆరోగ్య స్పృహ, అవగాహన ఉన్నప్పటికీ టయానికి ఆహారం తీసుకోలేము. ఎందుకంటే నాగరిక సమాజంలో పనుల ఒత్తిడి అలా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నప్పటికీ పరిస్థితులు సహకరించలేకపోవడం చేత కూడా ఒక్కొక్కసారి తీసుకోలేము. ఏది ఏమైనప్పటికీ మరి ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించి చక్కటి పరిష్కారాన్ని పొందవచ్చమ్మా. ఇంకొకటి ఏంటంటే మరి కొంతమందికి ఏంటంటే సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి తప్పని పరిస్థితుల్లో మరి వారంలో కనీసం 1 రోజు 2 రోజులు అవుట్ సైడ్ ఫుడ్ బయటికి పోవడము, పార్టీ మధ్యాహ్నం పూట పార్టీ అని చెప్పేసి, నైట్ ఫుడ్ పార్టీ అని చెప్పేసి అప్పుడు హెవీ ఫుడ్ తీసుకుంటారు. దాని యొక్క ప్రభావం చేత 1 రోజు 2 రోజులు మళ్ళీ వాళ్ళు మామూలు మనుషులు కాలేరమ్మా. బ్లోటింగ్ ఆఫ్ ది అబ్డామిన్ ఉండడము, మోషన్ ప్రాబ్లం ఉండడము, కడుపు ఏదో వికారంగా ఉండడము, ఆకలి కాకపోవడము, మనసు సరిగ్గా లేకపోవడం, ఆ యొక్క హెవీ ఫుడ్ తినడం వల్ల, బిర్యానీ ఫుడ్ ఇట్లాంటివన్నీ తినడం. సో ఇలాంటి సందర్భాల్లో రోజు ఒక పూట, రాత్రిపూట కంపల్సరీ ఒక అలవాటు చేసుకుంటే ఇదే ఔషధాన్ని రోజు రెగ్యులర్గా రాత్రి పడుకునేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ నీళ్ళలో కలిపి తీసుకోవడం వల్ల వాళ్ళు ఏ టైంలో, ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి ఆహారం తీసుకున్నప్పటికీ అలాంటి ఆహారాన్ని అంతా రెక్టిఫై చేసేటువంటి అద్భుతమైనటువంటి గుణాలు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క ఫార్ములాలు ఉన్నాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుందమ్మా. ఓకే. సో ఎవరికైనా కానీ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నప్పుడు చక్కగా ఇంట్లో చేసుకునే మంచి రెసిపీ ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే డైలీ యూస్ చేసుకోవచ్చు. ఇది సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు కాబట్టి రోజువారీ లైఫ్ స్టైల్లో భాగం చేసుకోవచ్చు. సార్ ఇవి కాకుండా అంటే మనం తయారు చేసుకోవాలని చెప్తున్నాం, బట్ వాళ్ళకి టైమింగ్స్ కుదిరినప్పుడు, లేకపోతే మరీ చాలా హెక్టిక్ షెడ్యూల్స్ ఉన్న వాళ్ళకి ఏమైనా ఇన్స్టెంట్గా బయట దొరికే అవకాశం ఉందా? ఉందమ్మా, అది కూడా చెప్తానమ్మా. నిజంగా దైనందిన జీవితంలో మా ప్రాక్టీస్లు కూడా చాలా మంది అడుగుతుంటారమ్మా, డాక్టర్ గారు మీరు ఏదైనా ఇవ్వచ్చు కదా, నేను తయారు చేసుకోలేను ఇవన్నీ అని. మీరు అన్నట్లే చాలా మంది అట్లా అడుగుతుంటారమ్మా. మార్కెట్లో దొరికేటువంటి అందరూ వాడుకోదగ్గ క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని చెప్తానమ్మా. కొన్ని రసౌషధాలు ఉన్నాయమ్మా, అలాంటి మరి వాళ్ళు వాడుకోకూడదు, అందరూ వాడుకోదగ్గ ఈ మూలిక ఔషధాలు చెప్తానమ్మా నేను. సో ఇలాంటి ఔషధాల్లో అవిపత్తికర చూర్ణం, అవిపత్తికర చూర్ణం ఇది చాలా ఫేమస్ అమ్మా. ఆయుర్వేదం డాక్టర్లు ఇంచుమించు అందరూ వాడుతుంటారమ్మా. గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి ఆయుర్వేదం డాక్టర్లు వాడేటువంటి ప్రధానమైనటువంటి ఔషధాల్లో ఈ యొక్క అవిపత్తికర చూర్ణం. ఈ అవిపత్తికర చూర్ణంలో ఈ త్రిఫల చూర్ణము, త్రికట చూర్ణము, అదేవిధంగా లవంగాలు, అదేవిధంగా తెగడ అనేటువంటి ఒక పదార్థము, ఇలాంటి అనేక రకాలైనటువంటి మంచి మంచి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు తగ్గించేటువంటి కావాల్సినటువంటి పదార్థాలు చాలా చాలా ఉన్నాయమ్మా. సో ఈ యొక్క చూర్ణాన్ని రోజు పొద్దున 1 చెంచా, రాత్రి 1 చెంచా, 1 టీ స్పూన్ వాటర్లో కలిపి తాగుతుంటే చాలమ్మా, చాలా అద్భుతంగా పనిచేస్తుంది అవిపత్తికర చూర్ణం. అట్లే రెండవ పదార్థంగా హింగ్ వాష్టక చూర్ణం. హింగ్ వాష్టక, హింగ్ అంటే మీకు తెలుసమ్మా, సో హింగ్ వాష్టక చూర్ణం అని చెప్పేసి అది కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు చాలా బాగా పనిచేస్తుందమ్మా. ఈ హింగ్ వాష్టక చూర్ణాన్ని ఎలా వాడుకోవాలంటేమా, ఈ భోంచేసేటప్పుడు మధ్యాహ్నం పూట, అదేవిధంగా రాత్రి పూట ఆహారం తీసుకునేటప్పుడు ఒక టీ స్పూన్ ఈ యొక్క హింగువాష్టక చూర్ణాన్ని మొదటి ముద్దలో కలుపుకొని, వీలైతే మంచి ఆవు నెయ్యి దొరికితే ఆవు నెయ్యి కలుపుకొని తీసుకోవాలమ్మా. రాత్రిపూట కూడా ఇదే అన్నంలో కలుపుకొని తీసుకోవచ్చు. రాత్రిపూట అన్నంలో తీసుకోవచ్చు అంటే చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది, ఈ రోజుల్లో రాత్రిపూట అన్నం తినే వాళ్ళే తగ్గిపోయారు కదా సార్, మీరు ఇలా చెప్తున్నారేంటి అని అడుగుతారమ్మా. సో వాళ్ళు చపాతి తీసుకోండి, రోటీ తీసుకోండి, పుల్కాలు తీసుకొనివ్వండి, ఏది తీసుకున్నప్పటికీ నంచుకోనమ్మా మన పొళ్ళు ఉంటాయి కదమ్మా, పప్పుల పొడిని ఇలాంటిది ఇళ్ళలో తయారు చేసుకుంటుంటారమ్మా, ఉలవల పొడిని, పొడి చట్నీ అని చెప్పేసి, కరివేపాకు పొడి అని చెప్పేసి, ఇలాంటి అదే పద్ధతిలో ఈ పొడి కూడా నంచుకొని తినొచ్చు. తింటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గిపోతాయి. ఈ హింగువాష్టక చూర్ణంలో త్రికటం, అజామోదం, సైంధవం, జీరకద్వే, సమధరణ ఘృతానం,
హింగువో అష్టభాగ. సో త్రికటం అంటే పిప్పళ్ళు, మిరియాలు, శొంఠి, ఇవన్నీ మనం కొన్ని కార్యక్రమాలు కూడా చెప్పడం జరిగింది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ చాలా బాగా పనిచేస్తాయి. అజామోదం అంటే వామమ్మ, త్రికటం, అజామోదం, సైంధవం. సైంధవం అంటే సైంధవలవణం, రాక్ సాల్ట్. జీరకద్వే, జీరకద్వే అంటే 2 రకాల జీలకర్రలు. మనకు తెలిసినటువంటి జీలకర్ర మామూలు జీలకర్ర, వంటింట్లో వాడేటువంటి ఆహార పదార్థంగా వాడేటువంటి జీలకర్ర. ఇంతకుముందు ఆ ఫార్ములా కూడా చెప్పడం జరిగింది. రెండవ జీలకర్ర నల్ల జీలకర్రమ్మా. నల్ల జీలకర్ర కూడా కలుస్తుంది ఇందులో. లాస్ట్ ఇంకొక పదార్థం వచ్చేసి ఇంగువ. ఇంగువను శుద్ధి చేసేసి కలుపుతారమ్మా. సో ఈ మొత్తం ఈ 8 పదార్థాలతో ఇంగువాష్టిక చూర్ణం తయారు చేస్తారు. సో మరి ఇంట్లో ఇట్లాంటి గృహ వైద్యంగా తయారు చేసుకోలేటువంటి వాళ్ళు మరి ఇంగువాష్టిక చూర్ణాన్నైనా నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గిపోతుందమ్మా. ఇప్పుడు ఈ ఔషధం ఈ యొక్క డోస్ అంతా పెద్దవాళ్ళ డోస్ అమ్మా. చిన్నపిల్లలైతే వయస్సును బట్టి వారి శరీర తత్వాన్ని బట్టి 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు వాడుకోవచ్చమ్మా. ఓకే, సో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ చేయండి. ఇంకెలాంటి హెల్త్ సమస్యలు ఉన్నా కానీ కామెంట్స్ చేయండి. తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.